హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. బాక్స్ ఆఫీస్ ని బ్లాస్ట్ చేయడానికి రెడీ అయింది డైనోసార్ ఫిల్మ్. సెన్సార్ వర్క్ పూర్తి చేసుకున్న సలార్ సినిమా ఆన్లైన్ లోకి ఇలా వచ్చిందో లేదో టికెట్స్ అన్ని హాట్ కేక్స్ లా సోల్డ్ అయిపోతున్నాయి. ఇక్కడ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా సాలిడ్ గా స్టార్ట్ అవగా మరో చోట మాత్రం స్లో అయింది. మరి సలార్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి, డే 1 పెట్టగలిగే నెంబర్స్ ఎంతో, రిమైనింగ్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ లో అన్ని సినిమాల కలెక్షన్స్ ని అప్డేట్ చేద్దాం అనుకున్నా, బట్ చాలా మంది యానిమల్ ల్యాండ్ ఆయన బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ గురించి ఎక్కువగా కామెంట్ చేస్తున్నారు. ఒకసారి వాటి విషయానికి వస్తే, యానిమల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 15 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకోగా 15th డే వచ్చిన కలెక్షన్స్ తో ఈ మూవీ గ్రాస్ ఇలా ఉన్నాయి. తెలుగు స్టేట్స్ లో 68.5 కోట్లు, తమిళనాడులో 9.3 కోట్లు, కర్ణాటక 33.4 కోట్లు, కేరళలో 3 కోట్లు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 463 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఇండియా మొత్తం మీద 579 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో మరో 217 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో 15 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 796 కోట్లకి చేరుకుంది. మరి ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యే లోపు 850 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందో లేదో చూడాలి. ఇక హాయినన్న విషయానికి వస్తే, బాక్స్ ఆఫీస్ దగ్గర 9 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన షేర్స్ ఇలా ఉన్నాయి. నైజాంలో 8.7 కోట్లు, సీడెడ్ లో 2.8 లక్షలు అండ్ టోటల్ ఆంధ్రలో 6 కోట్ల 10 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 16.9 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 30 కోట్లు దాటింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.2 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద ఏకంగా 7.3 కోట్ల షేర్ తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. అలా 9 డేస్ కి గాను ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 27.5 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 52 కోట్లు దాటింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28.5 కోట్లు కావడంతో మరో కోటి కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. సో ఈ 2 డేస్ లో మూవీ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవడం ఖాయం. ఇక్కడ విశేషం ఏంటంటే, యుఎస్ లో ఈ మూవీ నానికి 9th 1 మిలియన్ మూవీ కాగా రీసెంట్ గా $1.5 మిలియన్ మార్క్ ని క్రాస్ చేస్తూ యుఎస్ లో 3 టైమ్స్ ఈ మార్క్ దాటిన హీరోగా దుమ్ము లేపాడు నేచురల్ స్టార్ కింగ్ నాగార్జున. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత ఈసారి పక్కా బ్లాక్ బస్టర్ కొట్టడానికి రెడీ అయ్యారు. పండక్కి ఎన్ని సినిమాలు వస్తున్నా తన సినిమానే పొంగల్ విన్నర్ కావాలనే కసితో రెడీ చేస్తున్నారు. 2019లో మలయాళంలో బ్లాక్ బస్టర్ అనే సినిమాకి ఇదే రీమేక్. మూవీలో కాస్టింగ్ దగ్గర నుంచే ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవగా రీసెంట్ గా రిలీజ్ అయిన అల్లరి నరేష్ గారి లుక్ అండ్ వీళ్ళిద్దరి మధ్య ఉండే బాండింగ్ పొంగల్ ఫ్లేవర్ ని ఎప్పుడే తీసుకొచ్చేసాయి. ఇక రాజ్ తరుణ్ లుక్ కూడా రివీల్ అవ్వాల్సి ఉండగా ప్రెజెంట్ ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నడుస్తుంది. సినిమా కూడా చాలా బాగా తెరకెక్కుతుందని ఇంటర్నల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న టాక్. మరి మీరు ఈ మూవీ ఎలా ఉంటుందనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక సలార్ విషయానికి వస్తే, ఈ సినిమా బుకింగ్స్ ఓవర్సీస్ లో ఎప్పుడో ఓపెన్ అవగా ఇండియాలో మాత్రం రీసెంట్ గానే ఓపెన్ అయ్యాయి. నిన్న అలా ఓపెన్ అయ్యాయో లేదో బెంగళూరులో 8,000 టికెట్స్ కేవలం 40 నిమిషాల్లోనే బుక్ అవుతూ రికార్డు పెట్టింది ఈ ఫిల్మ్. అండ్ 13,000కి పైగా టికెట్స్ కేవలం 2.5 అవర్స్ లోనే బుక్ అయ్యి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. బేసిక్ గా బెంగళూరులో బుకింగ్స్ అనేవి ఇంత ఫాస్ట్ గా జరగవు, రిలీజ్ కి 1 to 2 డేస్ ముందు తప్ప. అలానే ఇటు కేరళలో కూడా బుకింగ్స్ దుమ్ము లేపుతుండగా బుక్ మై షోలో ఇప్పటికే ఇంట్రెస్ట్ అకౌంట్ 1 మిలియన్ మార్క్ దాటేయడంతో ప్రభాస్ కెరీర్ లో మరో రికార్డ్ పడింది. బుక్ మై షోలో 1 మిలియన్ ఇంట్రెస్ట్లు దాటిన తెలుగు సినిమాలు 4 మాత్రమే ఉంటాయి. అందులో 3 సినిమాలు ప్రభాస్ వే కావడం ఒక రేర్ రికార్డ్. తెలుగు స్టేట్స్ లో బుకింగ్స్ ఓపెన్ అవడానికి కాస్త టైం ఉండగా హైక్స్ మాత్రం విపరీతంగా పెట్టారు. నైజాం సింగిల్ స్క్రీన్ టికెట్ 275 పెట్టగా మల్టీప్లెక్సెస్ లో 395 పెట్టారు. అలానే ఇటు ఆంధ్రలో కూడా RRR కి పెట్టిన టికెట్ రేట్సే పెట్టబోతున్నారు. సో ప్రెజెంట్ ఉన్న బస్ బట్టి చూస్తే ఈ ఫిల్మ్ RRR రికార్డ్స్ ని చాలా వరకు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. మరి నార్త్ అండ్ తమిళనాడులో బుకింగ్స్ ఎలా ఉన్నాయో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ఇక యుఎస్ లో మాత్రం బుకింగ్స్ కాస్త స్లో అయ్యాయనే చెప్పాలి. అలా సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డుల మొత్తం మోగిస్తుంది. చూడాలి మరి డే 1 ఎంత కలెక్ట్ చేస్తుందో. సో గైస్, దట్స్ ద వీడియో. సలార్ డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.